మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 9 సంవత్సరాల నుండి ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మంత్కు సంబంధించి ఈ ధర్మపురి మండలం బుద్దేశ్పల్లె గ్రామానికి చెందిన జాడి మనోహర్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి బోధకాలతో సమస్యతో బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సమస్య మరీ తీవ్రంగా కావడంతో ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నాడు. ఉన్న ఆటో కూడా మూలపడిపోయింది. వీళ్ళ ఉపాధి కూడా చాలా ఇబ్బందికరంగా అయింది. వాళ్ళ భార్య కూలీ పని చేస్తూ కూతురు కొడుకు భర్తను సాదుకుంటూ చాలని జీతంతో చాలా కష్టపడుతుంది. ప్లస్ ఆపరేషన్ కూడా దాదాపు సుమారు ఇప్పుడు 2 సర్జరీలు ఉన్నాయి. దాదాపు ఒక 8 నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇమ్మీడియట్లీ ఫస్ట్ సర్జరీ మాత్రం ఒక సుమారు 4 లక్షల రూపాయలు మేజర్ సర్జరీ, అది ఖచ్చితంగా అర్జెంట్ అవసరం ఉన్నది. వారికి ఒక చిన్న ఎక్కడ కూడా సోర్స్ లేదు. వీళ్ళ సమస్యను లోకల్ గ్రామస్తుల ద్వారా తెలుసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, కర్ణాటకకు చెందిన బళ్ళారి మిత్రులు, ధర్మపురికి చెందిన మరికొందరు దాతలు కలిసి 1,40,000 రూపాయలు సాయం అందించారు. ఇప్పుడు మిగతా కొంత అమౌంట్ వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు చేశారు. ఒకవేళ అప్పులు కూడా వాళ్ళు కట్టలేని పొజిషన్ ఉన్నది. ఒక చిన్న 10 గుంటల స్థలం ఉన్నది వాళ్ళకు, పొలం. అది అమ్మిన తర్వాతనే అప్పులు తీర్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బేసిక్ గా 1,40,000 రావడంతో మిగతా అప్పులతో కలిసి ఇప్పుడు ఇంకో 4-5 days లో ఒక ఫస్ట్ సర్జరీ అయితే స్టార్ట్ చేస్తారు. దాంతో కొంత ఉపశమనం జరుగుతుంది. ఈ దాతల ద్వారా ప్రతి మంత్ సాయం చేస్తున్న విధంగా అందులో భాగంగానే ఏప్రిల్ మంత్ లో కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు మిత్రులందరూ సహకరించారు. ఈ జాడి మనోహర్ గారి భార్య వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. దాతలందరూ నేరుగా ఈమె ఖాతాలో 1,40,000 రూపాయలు సాయం అందించడం జరిగింది. ఈ రోజు బ్యాంక్ మేనేజర్ దినేష్ సార్ గారు కూడా వారు కూడా సమస్య జస్ట్ చెప్పగానే తన వంతు కూడా ఇక్కడికి వచ్చి నేను కూడా ఒకసారి వాళ్ళని చూద్దామని చెప్పి సార్ చేతుల మీదనే ఈ 1,40,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ప్రభుత్వం కానీ ఇతర దాతలు కానీ మరింత సహాయం చేస్తే రెండో సర్జరీ కూడా కొంచెం తనకు మంచిగా అయిన తర్వాత తన మళ్ళీ ఎప్పటిలేక పని చేసుకుంటూ భార్య పిల్లలను సాగే అవకాశం ఉంటుంది. దాతలు మరింత మంది ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి సాయం అందిస్తే ఎంతో వీరికి సాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దాతలందరూ స్పందించాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ మా భర్త బోధకాల నుంచి బాధపడబట్టి ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి కొంచెం ఉండే, ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా అయింది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఏమి పని చేయలేకపోతుండు. ఏది మాకు ఇబ్బంది బాగా అవుతుంది. కూలి పని చేసి మా పిల్లలని మేము సాదుకుండా అవుతుంది. హాస్పిటల్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఒక నెల కింద 2 లక్షల రూపాయలు అయినాయి. వరకు అప్పులు బాగా అయినాయి. అందు గురించి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పిండ్రు. ఒక 10 లక్షల దాకా ఖర్చు అవుతాయి అని అన్నారు. ఆ 10 లక్షలు మాకు అంత స్తోమత లేదు. ఇక్కడ ధరంపురి సారు, రమేష్ సారు మాకు సాయం చేసి 1,40,000 సాయం చేసిండ్రు. అట్లనే మీరు అందరూ ఎవరన్నా మీకు తోసినంత సాయం చేయండి. ఇదివరకు సాయం చేసిన వారందరికీ మేము రుణపడి ఉంటాము. అందరికీ